చాలా మంది ఇంపార్టెంట్ పీపుల్‌తో, జియోగ్రాఫికల్ పీపుల్‌తో మాట్లాడి నేను ఈ వీడియో చేస్తున్నా. ఒక 2000 లైక్స్ మాత్రమే అడుగుతున్నా. నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇవాళ పనామా కెనాల్‌కి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ రావడమే ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కూడా ఈ విక్టరీ పెరేడ్ ఉంటుంది. ఒక ఫంక్షన్ లాగా చేస్తారు వాళ్ళు. అందులో కూడా ఆయన ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాడు. అదేంటంటే, ఈ పనామా కెనాల్, పనామా అనబడేటువంటి దేశానికి మేము ఒక కెనాల్‌ని బహుమతిగా ఇచ్చాము ఒక 100 సంవత్సరాల క్రితము. ఇచ్చినప్పుడు వాళ్ళు కదా ఈ కెనాల్‌ని కంట్రోల్ చేయాలి. వాళ్ళు చైనాకి ఎందుకిచ్చారు? మనం ఇచ్చింది పనామాకి. వాళ్ళు తీసుకెళ్ళి చైనాకి ఇచ్చారు. నేను దాన్ని చూస్తూ ఊరుకోను. సమస్య లేదు అన్నాడు. అనడమే కాదు. 10 రోజుల్లో మీరు చూస్తే అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఈయన ఇవాళ పనామా అనేటువంటి దేశంలో ఉన్నారు. యాక్షన్ ఎంత ఫాస్ట్ గా ఉంది అంటే వెళ్ళినటువంటి వ్యక్తి మా బాస్ చెప్తున్నారు పనామా కెనాల్ అనేది మీది, మీరు కంట్రోల్ చేసి ఉండాలి, మీరు చేయలేదు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటున్నాము. నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి చైనాకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరు అక్కడ ఉండకూడదు. చైనా వాళ్ళు కనిపిస్తే ఒక మేజర్ యాక్షన్ అనేది మేము తీసుకుంటున్న తర్వాత మీ ఇష్టం. ఫస్ట్ ఏమో పనామా వాడు ఫస్ట్ ఏం చేస్తాడండి? డొనాల్డ్ ట్రంప్ అంటే మాకు భయమా? ఆల్రెడీ మేము చైనాకి 25 ఏళ్ల కాంట్రాక్ట్ ఇచ్చాము. కన్సెషన్ రేట్స్ లో ఇచ్చాము. వాళ్ళే మా పోర్ట్లన్నీ మేనేజ్ చేస్తున్నారు. ఇవాళ సడన్ గా తిరిగి ఇచ్చేయండి అంటే మేము ఎట్లా ఇస్తాము? సమస్య లేదన్నాడు. వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన స్టైల్లో అయితే మిలిటరీ యాక్షన్ కి సిద్ధంగా ఉండండి. నిన్నైతే నేను వదిలే ప్రసక్తే లేదు. పనామా కెనాల్ మాది. కావాలంటే మాకు అప్పచెప్పు లేదా మీ ఇష్టము లేదా చాలా స్ట్రాంగ్ యాక్షన్ ఉంటది అనేటువంటి ఒక భయం. ఆలోచించాడు. అమెరికాతో పెట్టుకుని మనం చేసేది ఏంటి? మనం సాధించేది ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? కుదిరితే ఎంత త్వరగా కుదిరితే అంత ఫాస్ట్ గా ఈ కాంట్రాక్ట్ ని టెర్మినేట్ చేసేసుకుంటాము అని దిగొచ్చారు. 25 ఇయర్స్ అన్నారు కదా! వితిన్ 25 డేస్ మేము క్లోజ్ చేసి పడేస్తాం దీన్ని. చైనా వాళ్ళందరినీ కూడా పనామా నుంచి పంపించేస్తాము. అంటే సీకే హచీసన్ హోల్డింగ్స్ అని చెప్పి హాంకాంగ్ సంబంధించినటువంటి సంస్థ. చాలా పెద్ద సంస్థ ఇది. వాళ్ళే పనామా కెనాల్ ని హ్యాండిల్ చేస్తున్నారు. హాంకాంగ్ అంటే ఆబ్వియస్లీ చైనాకు సంబంధించిన దేశం. క్రిస్టోబో బోల్బో అనబడేటువంటి 2 పోర్ట్లు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్, కన్వెన్షన్ హాల్స్, స్టాఫ్ నివసించడానికి క్వార్టర్స్ అంతా కూడా చైనా వాడు సిద్ధం చేసేస్తున్నాడు, కట్టేస్తున్నాడు. కానీ వాళ్ళు ఏమైంది? మొత్తం ఆర్పేయండి, టెర్మినేట్ చేసేయండి. ముందు మీరు పెనామా కెనాల్ విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఇది అంత ఈజీయా అంటే చైనా వాడు ఎప్పట్లాగే పాకిస్తాన్ తోనూ ఆఫ్ఘనిస్తాన్ తో ఎలా అయితే బైరసారాలు ఆడాడో అక్కడ కూడా వెళ్ళాడు పనామాకి. వెళ్ళి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చాలా గొప్ప ప్రాజెక్టు. నీకు కావాల్సి వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇస్తాను, ఫండింగ్ తీసుకో, లోన్లు తీసుకో, ఈ కెనాల్ నేను మేనేజ్ చేస్తానని చెప్పి ఏదో ఒక రకంగా లాలూచి చూపించి పనామా కంట్రీకి ఆ పనామా కెనాల్ ని తను కైవసం చేసుకున్నాడు చైనా వాడు. మరి ఇవాళ వెళ్ళిపోమంటే చైనా వాడు ఒప్పుకుంటాడా అంటే మీకు అమెరికా వాళ్ళు చాలా క్లియర్ కట్ గా ఒక్కసారి చరిత్రను చూడు. ఫ్రాన్స్ వాళ్ళు మొదలు పెట్టారు ఈ యొక్క పనామా కెనాల్ నిర్మాణాన్ని. డబ్బులు లేక వాళ్ళు పక్కన పెట్టారు. 1904 లో మేము ముందుకు వచ్చాం, అంటే అమెరికా ముందుకొచ్చి 1914 దాకా దీన్ని ఫినిష్ చేశారు. అంటే మొదటి ప్రపంచ యుద్ధం టైంలో ఇదంతా. పనామా కెనాల్ అంత ముఖ్యమా? ఇది లేకపోతే అమెరికాకి ఒరిగేది ఏమన్నా ఉందా? అనేటువంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అమెరికా ఒక జియోగ్రఫీని మీరు చూస్తే ఇండియా వేరు, చైనా వేరు, అమెరికా వేరు. ఎప్పుడూ కూడా అక్కడ ఆ ప్రాంతంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. పనామా కెనాల్ ఎంత ముఖ్యమో అమెరికాకి అంటే జస్ట్ ఒక ఓడ న్యూయార్క్ మహానగరం నుంచి బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలి. ఒకవేళ పనామా కెనాల్ నుంచి ఓడ వెళితే 8370 కిలోమీటర్లు మాత్రమే న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి డిస్టెన్స్ పనామా కెనాల్ ఉంటే. ఒకవేళ పనామా కెనాలే లేదు, వీళ్ళు నిర్మాణమే చేయలేదు. ఇప్పుడు ఈ ఓడ మొత్తం చుట్టూ తిరిగి న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో రావాలంటే 22,500 కిలోమీటర్ల దూరం. అంటే ఎంత దూరం చూడండి. అదే డేస్ లెక్క చూస్తే గనక పనామా కెనాల్ ద్వారా 11 రోజుల్లో ఈ మహానగరాల మధ్య రీచ్ అయిపోవచ్చు. కానీ అలా లేదు పనామా కెనాల్ అంటే 27 రోజులు పడుతుంది పనామా కెనాల్ లేకపోతే. సో ఒక ఓడకి 27 రోజులు పడుద్ది. ఎంత డబ్బు, ఎంత ఫ్యూయల్, ఎంత మ్యాన్ పవర్, ఎంత ఖర్చు చూడండి. సో ఇదంతా కూడా టైం వేస్ట్. సో ఆ రోజుల్లో వేల మంది ఇది నిర్మిస్తున్న టైంలో అమెరికా యొక్క మ్యాన్ పవర్ ఇది నిర్మించడానికి వెళ్ళి మలేరియా జ్వరంతో వేల మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఆ కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో నివసిస్తూ దోమల కాటుకు గురయ్యి మరణించిన వారు వేల సంఖ్యలో ఉన్నారు లేబర్. అయినా కానీ అంతా ఎందుకు చేశారు? 10 ఏళ్లలో కంప్లీట్ చేశారు అప్పట్లో. ఎందుకు చేశారంటే అప్పట్లో యుద్ధం.
మొదటి ప్రపంచ యుద్ధం అమెరికా ఇందులో పాలు పంచుకోబోతోంది. తేడా అయిందంటే చాలా పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. కాబట్టి మన ఓడలు, వార్‌షిప్స్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పనామా కెనాల్ ఉండాలి అని వీళ్ళు భావించి అంత గొప్ప నిర్మాణం చేశారు. చేసిన తర్వాత అమెరికాకి, పనామా దేశం మధ్య ఒక అగ్రీమెంట్. ఇద్దరు కలిసి ఈ పనామా కెనాల్‌ని కంట్రోల్ చేద్దాం, హ్యాండిల్ చేద్దామని. 1977 వరకు కూడా కార్టర్ ట్రీటీ అంటారు. దీని ప్రకారం ఇది వీళ్ళ చేతుల్లో ఉంటూ వచ్చింది. కానీ 1999లో ఏమైందంటే చైనా వాడు ఎంటర్ అయ్యాడు. వాడు ఎంటర్ అవ్వడమే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నాడు. ఇదంతా నేను కంట్రోల్ చేస్తాను. మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదని పనామా వాళ్ళు కూడా వాడు ఇచ్చేటువంటి డబ్బుకి లాలూచి పడి ఓకే చెప్పేశారు. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఎంతో మంది వచ్చారు. జో బైడెన్ కూడా ఏముందిలే అనుకున్నాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాడు. ఎంత సీరియస్ అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఆస్తులు అమెరికావే. వేరే ఎవరు కూడా దాని మీద పెత్తనం చెలాయించడానికి వీల్లేదు. ముఖ్యంగా చైనాని మనం రానివ్వకూడదని చెప్పి ముందు పనామా గవర్నమెంట్‌తో మాట్లాడి వాళ్ళని పంపించెయ్యి. ఏం జరిగినా ఎటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా వాళ్ళైతే అక్కడ ఉండకూడదని చెప్పి క్లియర్ కట్‌గా ఈయన చెప్పేసాడు. సో, పనామా గవర్నమెంట్ కూడా వాళ్ళ అధ్యక్షుడు కూడా ములినో అంటారు. ఆయన కూడా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఈ కాంట్రాక్ట్‌ని క్యాన్సెల్ చేసుకుంటున్నాను. టెర్మినేట్ చేస్తున్నాను. మీకు మొత్తం పనామా కెనాల్‌ని అప్పజెప్పేస్తాము. 40% ఓడలు అమెరికాకి వెళ్ళేవి పనామా కెనాల్ గుండానే వెళ్ళాలి కాబట్టి ఇది అమెరికాకు చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో డెఫినెట్లీ మెచ్చుకోవాలి. నాది నాకే చెందాలి. భారత్‌కి ఇది ఒక గుణపాఠం. చైనా వాడి యొక్క డామినేషన్ శ్రీలంకలోనో, భూటాను, నేపాల్ ఇలాంటి సరిహద్దుల్లో వాడు చూపిస్తూ ఉంటాడు. ఇది ఉండకూడదు. పాకిస్తాన్ అంటే ఒక వాళ్ళ దగ్గర కూడా ఉంటారనేటువంటి మాట ఉంది. సో, దాన్ని కూడా ఇండియా ఇక్కడ ఒక గుణపాఠంగా నేర్చుకోవాలనే వాళ్ళు ఉన్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్స్ చేయండి. ఒక 2000 లైక్స్ టార్గెట్ నాకు ఈ వీడియోకి. చాలా మందితో మాట్లాడి వీడియోలు చేస్తాను. ఒక లైక్ ఇచ్చి మీరు మిగతా వీడియోలు చూడడం కంటిన్యూ చేయండి. థాంక్ యూ.